ఈరోజు ఒక వాగ్దానాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకేమీ తక్కువ కాదు. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అయినటువంటి దేవుడు ఒక చక్కని మాట ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని చేశాడు. ఐగుప్తులో 400 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఆ జనాంగాన్ని దేవుడు దర్శించి జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించి వారికి విడుదలిచ్చి వాగ్దాన దేశానికి ప్రభు వారిని తీసుకువెళ్తున్నాడు. అయితే తీసుకెళ్ళేటటువంటి ప్రక్రియలో వారు సంవత్సరాలు దాటిపోయాయి, నెలలు కాదు సంవత్సరాలు దాటిపోయాయి. వారిలో నిరీక్షణ అంతా కోల్పోయింది. ఇక మా జీవితం ఇక్కడే ముగింపు అనుకునేటటువంటి నిరాశ నిస్పృహల కలిగినటువంటి సమయంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది అన్ని సంవత్సరాల గతం చరిత్ర మనకు అవసరం అంటారా కదా. కానీ బైబిల్ ఎప్పుడూ కూడా గత కాలం మనుషుల కొరకు రాయబడలా, రాబోయే జనాంగం కొరకు రాయబడలా. బైబిల్ ఎప్పుడూ కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్న ప్రజలందరి కొరకు రాయబడినటువంటి మాట. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తే మనం కూడా ఇశ్రాయేలు ప్రజలను పోలిన వారిగా మనం ఉన్నాం. మన జీవితాల్లో కూడా చాలా ఆశలు ఉన్నాయి, కానీ ఆశలు తీరుతున్నాయా? చాలా కోరికలు ఉన్నాయి, కోరికలు తీర్చబడుతున్నాయా? మనం ఆశించిన గమ్యానికి చేరగలుగుతున్నామా? మనం ఊహించిన మేలును పొందగలుగుతున్నామా? అవి పొందలేక మన మనసులు కలవరంతో ఇబ్బంది పడుతున్న వారిగా నా భవిష్యత్తు ఇంతేనా, నా బ్రతికింతేనా, నా జీవితంలో ఎదుగుదల లేదా, నా భవిష్యత్తు ఇక్కడే ఆగిపోవాలా అనేటటువంటి సందేహం మన మనస్సును తొలిసివేస్తున్నప్పుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో ఏ దేవుడైతే మాట్లాడాడో అదే దేవుడు ఇంకనూ సజీవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను చూచిన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను పిలిచిన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు మనకును వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ చేతి పనులో నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అంటే మనం చేసే ప్రతి పని సఫలము అవుతుంది అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఇంతవరకు ఓటమిని చవి చూచిన వాళ్ళు, ఇంతవరకు విజయం అంటే ఎరుగని వాళ్ళు, ఇంతవరకు నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన వారు, తనతో ఉన్న వారిని కోల్పోయిన వారు, గమ్యం మీద ఆధారం ఆశ్రయం లేనివారు, ఇలాంటి ప్రజలతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో నీవు చేసిన ప్రతి పని విషయంలో నువ్వు పొందిన ఓటమి ఇక చాలును కానీ ఇక మీదట నా పిల్లలైన మిమ్మలను మీ నిరాశ నిస్పృహలనిగిన దేవుడు నేను మీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఈ నూతన మాసం ప్రారంభిస్తున్న మనందరి జీవితాల ప్రభు చెప్తున్న మాట అని తెలుసా? ఈ నెల ప్రభు మన చేతి పనులను ఆశీర్వదించును గాక. మన చేతులకు దేవుడు అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడు అంటున్న మాట, నేను నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఎంత గొప్ప మాట తెలుసా? ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో ఓటమి ఎదురవునప్పుడు ఎప్పుడు కూడా మనకి నిరాశ ఉంటుంది. కానీ ఆ నిరాశలో
అంటే బాగా దాహం వేస్తూ చావసిద్ధమైన వాడికి నీళ్లు ఫిల్టర్ వాటరా, మినరల్ వాటరా, ఆల్కలైన్ వాటరా, బూస్ట్ వాటరా ఏముండదు వాడికి? ఉంటుందా? ఏముండదండి. ఎడారిలో ప్రయాణం చేసి నోరు ఆరిపోతుంటే వాడికి ఏదో ఒక చుక్క నీళ్ళు నోటి మీద పడితే వాడికి చాలు. ఆకలేసిన వాడికి పప్పన్నం కూడా పంచపక్ష పరవన్నంలా కనపడతాయి. బాగా కడుపు నిండిన వాడికి బిర్యానీలో కూడా వంకలు పెడతారు, కోడిగుడ్లకు ఈకలు లాగుతుంటారు. అది కడుపు నిండిన వాని యొక్క పని కదా. మనం ఎప్పుడూ కూడా సాధారణంగా బాగా ఆకలేస్తుంది అనుకోండి, ఏదోటి పెట్టు అంటాం. బాగా ఇప్పుడేమో ఆకలి ఇట్లా, కానీ టైంకి తినాలి కాబట్టి అప్పుడు క్వశ్చన్లు వస్తాయి, ఏముంది, ఏముండారు అని. అంతకై పెట్టిన తర్వాత ఏముంటుంది తెలుసా? ఈ ముక్క ఉడకలేదు, ఈ జాయింట్ సరి కొట్టలేదు అని పెట్టిన తిండి మీద వంకలు పెడతాం మనం అందరం కూడా. ఇదేంటంటే తిండి ఎక్కువైనటువంటి వ్యవహారం ఇదంతా. ఆకలేసిన వ్యవహారం వేరు, తిండి ఎక్కువైన వ్యవహారం వేరు. ఇశ్రాయేలు ప్రజలకు తిండి ఎక్కువైన వ్యవహారం కాదు, సంతోషం ఎక్కువైన వ్యవహారం కాదు. ఇక వాళ్ళ జీవితంలో ఆశలు అడుగంటిపోయాయి. ఆశలు అనేవి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇక మీదట మీరు చేసే ప్రతి పని సఫలమవుతుంది. ఆమేన్. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పిన మాట? తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన వారికి చెప్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ ఓటమే నా బ్రతుకులో కొనసాగుతుందని. కానీ ప్రభువు నిన్ను ఓటములో ఉంచటానికి ఇష్టపడిన వాడు కాదు. కానీ నీకంటూ దేవుడు సిద్ధపరిచిన ఈ రోజున నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చడానికి నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరచడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. అది నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ బిడ్డల పట్ల నీకున్న కోరికలు కావచ్చు, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యాలన్నిటి విషయంలో ప్రభు చెప్తున్న మాట, నీవు ఇక మీద సఫలమవుతావు. విఫలమైన రోజులకి ఆగిపోయాయి, ఇక నీవు సఫలమవుతావు. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఎందుకంటే విఫలత, ఓటమి అనేది మనిషిని కృంగదీసేస్తుంది. అవునండి. ఎప్పుడైనా సరే ఒకసారి ఓడిపోతే పెద్ద కలవరం అనిపించదు, 2 సార్లు ఓడిపోతే పెద్ద ఇబ్బంది అనిపించదు, 3 సార్లు ఓడిపోతే పెద్ద కలవరం ఏమీ అనిపించదు. నిన్న ఒక మోటివేషన్ స్టోరీ చూశాను. ఒక స్టోరీ చూసా. ఒక వ్యక్తి ఒక చిన్న దోశ షాప్ పెట్టాడు. దోశ షాప్. మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ చేయాలి, అందుకే అడ్రస్ చెప్పట్లే నేను. ఇక్కడ కాదు, అది విజయవాడ, హైదరాబాద్లో. అతడు చాలా మంచి కాన్సెప్ట్ అనుకున్నాడు. చాలా కొట్లు చూశాడండి. ఎక్కడ చూసినా ఇడ్లీ, దోశ, వడ ఇవి ఉంటున్నాయి. కానీ సడన్గా ఇప్పుడు కొంతమంది డైట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఇప్పుడు. అవునా? కొంతమందికి జబ్బు వచ్చి జబ్బు తగ్గడానికి డైట్ చేస్తారు. కొంతమంది తిండి ఎక్కువే మళ్ళీ దాన్ని తగ్గించడానికి డైట్ చేస్తూ ఉంటారు. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. కానీ ఏ హోటల్కి వెళ్తే డైట్ ఫుడ్ దొరుకుతుంది? మనకి దొరకదు. అందుకనే వాడు ఓన్లీ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టాడు. వాడు మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్. అయితే అది పెట్టినప్పుడట, మొదటిసారి పెట్టిన తర్వాత పెట్టిన 2వ నెలలో కరోనా వచ్చింది. 5 లక్షల రూపాయలు పోయాయట మొదటిసారి. అయితే రెండోసారి మరలా తన ఇల్లు అమ్మేసి డబ్బులు పెట్టాడు. డబ్బులు పెట్టిన తర్వాత ఎవడో దాని జోలికి రాలా. అది మళ్ళా ఇల్లు పోయింది, తను పెట్టినటువంటి డబ్బు పోయింది. మరలా ఈసారి నా విపత్కర పరిస్థితులు నాకు ఇది సహాయంగా ఉండి దాచుకున్న డబ్బులు తీసుకెళ్ళి పెడితే ఆ 3వసారి కూడా విఫలమయ్యాడు. అంతంతగానే వ్యాపారం వచ్చింది. కానీ అతను అన్నాడంట, ఓటమే జీవితపు చివరి అంకం అయితే నా జీవితం వ్యర్థం, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడే సఫలం చేస్తాడని మరలా తన కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఇవాళ అతని బండి, అతని వ్యాపారం 15 కోట్ల టర్నోవర్. ఇవాళ ఓటమి ఎప్పుడు కూడా మనిషికి చివరి అంకం కాకూడదు. నువ్వు విఫలం అవ్వచ్చుగాక, కొన్నిసార్లు నీ ప్రయత్నాలు విఫలం చెందుతూ ఉంటాయి. నువ్వు చేసే పని ఎప్పుడు కూడా జయించకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగగలిగితే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవుడు ఎందుకో తెలుసా? నువ్వు సఫలం ఒకటాకే దేవుడు నిన్ను సృజించాడు తప్ప నువ్వు విఫలం ఒకటగా దేవుడు నిన్ను సృజించలా.
నువ్వు ఓడిపోవడానికి దేవుడు సృజించలా. ఓటమి చేత, నిరాశ నిస్పృహల చేత కృంగిపోవడానికి దేవుడు నిన్ను సృజించలా. నా దేవుడిని యెహోవా నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అని తెలుసా? నువ్వు సఫలుడై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు తలంచాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్రను చూచిన దేవుడు ఆయన అంటున్న మాట అని తెలుసా? ఇక మీదట మీరు సఫలం అవటం ప్రారంభిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట అనుమానించిన ప్రతి వాళ్ళకి, మారు మనసును నమ్మిన ప్రతి వాళ్ళకి వాగ్దానం అనుగ్రహించబడును గాక. దేనికి ఆమె అని చెప్పారు? దేనికి ఆమె అని చెప్పారు? మారు మనసుకా, వాగ్దానానికా? నాకు తెలిసి పరిశుద్ధాత్మ నాతో చెప్తుంది మారు మనసుకే. ఎందుకంటే మన పరిస్థితులు నమ్మలేమండి మనల్ని. కొన్నిసార్లు we limit God by our circumstances. మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి కూడా మనం అంతగా తగ్గించేస్తూ ఉంటాం. God is not controlled by our circumstances. God is not limited by our resources. God is beyond your imagination. నీ యొక్క ఊహలతోనో, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలతోనో దేవుణ్ణి కుదించలేవు నువ్వు. దేవుణ్ణి ఊహకు మించిన శక్తి కలిగిన వాడు ప్రభు. నీ విఫలత ఎంత భయంకరంగా ఉన్నా సరే, చాలామంది ఆ విఫలమైనటువంటి జీవితాల్లో ప్రాణాలు హరించుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దేవునిపై ఆధారపడితే, దేవుని మార్గం అనుసరిస్తే, కొన్నిసార్లు నువ్వు తప్పులు చేయొచ్చు, కొన్నిసార్లు పొరపాట్లు చేయొచ్చు, కొన్నిసార్లు పడిపోవచ్చు. అయినా ఇక్కడ అద్భుతమైన విషయం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని విధేయత చూపించారంటారా? లేదే. దేవుని మాట వినలా, దేవునికి అవిధేయత చూపించారు, విగ్రహారాధన చేశారు, అన్ని దేవునికి అయిష్టమైన పనులే చేశారు. అయినా దేవుడు వారిని కనికరించారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన దేవుడు వానిని లేపుతాడు. ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించారు, కొన్నిసార్లు తిరస్కరించారు. కానీ వారి గురి వాగ్దాన దేశం నుంచి మాత్రం, దేవుని పిలుపు నుంచి మాత్రం వారు దూరం అవ్వలేదు. అర్థమవుతుందా? నీ బలహీనతల్లో కొన్నిసార్లు నువ్వు పడిపోవచ్చు గాక, కానీ నువ్వు పడిపోయావని దేవుడు శిక్షించడానికి నీ దేవుడు నీ వంటి నా వంటి మనుష్యుడు కాదండి. దేవుడు మనం విజయం పొందాలని కోరుకునే దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానం మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ కార్యములు అన్నీయు దేవుడు, నీ చేతి కార్యములన్నీయు దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 28:12 యెహోవా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు తన చేతి పనులను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది తెలుసా? తగిన కాలములో వర్షము పడితే పంట ఎలాగూ దీవించబడుతుందో, అలాగే దేవుడు తగిన సమయములో తన బిడలైన వారిపై ఆశీర్వాదపు వర్షమును కురిపించగా మనం ఎలా మారుతాం తెలుసా? అప్పు అడిగేవారిగా కాదు, ఇతరులకు చేతులు చాపేవారిగా కాదు, లోటులో ఉండేవాళ్ళం కాదు, కానీ అప్పిచ్చేవారిగా, ఇతరులకు సహాయం చేసేవారిగా, ఇతరులకు దీవెనకరంగా, అనేకులకు ఆహారం ఇచ్చువారిగా, మన కోట్లలో ధాన్యము సమృద్ధిగా నివసించినట్లుగా యేసయ్య తన కృపా వర్షమును ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న ప్రతి వారిపై దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, నీ చేతి కార్యములన్నిటిని నేను సఫలం చేస్తాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో రాసిన మాట ఏంటి తెలుసా? ఆయన నువ్వు అరణ్యములో నడిచి నీ దినముల నీవు ఆయన ఎరుగును. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివిన వాక్యంలోనే ఆ మాటను మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ, ఈ గొప్ప అరణ్యములో నీవి 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. హీ నోస్, గాడ్ నోస్. దేవుడు చెప్తున్న మాటని తెలుసా? కొన్నిసార్లు అనుకుంటాం మన కష్టాలు వస్తే ఎవరో పట్టించుకోవట్లేదు, మన ఇబ్బందులు కలిగితే మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదు అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడమ్మా, ఒకవేళ నీతో వచ్చిన వారికి నీ కష్టం తెలియకపోవచ్చు, నీతో ఉన్నవారికి నీ శ్రమ తెలియకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు 40 సంవత్సరములు అరణ్యములో శ్రమ పడినటువంటి దినములు నేను
ఎరుగుదును. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ 40 సంవత్సరములు నీ శ్రమ ఏంటో నాకు బాగా తెలుసు. తన ప్రజలపై దేవుడు తన కనుదృష్టిని ఎప్పుడు తొలగించేవాడు కానే కాదు. ఆయన అంటున్న మాట చాలా ఇష్టమైన మాట అని తెలుసా? ఆయన మనలను ఎరుగును. హీ నోస్ యు బై నేమ్. నీ పేరు కూడా దేవునికి తెలుసు. అంతెందుకండి, నీ తల వెంట్రుకలు ప్రతిదీ కూడా దేవునికి లెక్కేరట. నీ జీవితం అంత డీటెయిల్డ్గా దేవునికి తెలుసు. నీ కష్టం తెలియదా దేవునికి? నీ వ్యాధి తెలియదా దేవునికి? నీ లోటు తెలియదా దేవునికి? దేవునికి తెలుసు అండి. దేవునికి సమస్తము కూడా తెలుసు. కొన్నిసార్లు ఆయనకి ఏం తెలియదు అనుకుంటాం. సారేపతి విధవరాల దగ్గరికి ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్త ఆమెను అడిగిన మాట ఏంటి తెలుసా? ఆ పిండేది నాకే రొట్టె చేసి నాకు పెట్టే. మనమైతే ఈ పాస్టర్ గారి ఇంత లేకోడేంటి అనుకుంటాం కదా. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క సేవకుని మాటకు లోబడి, దేవుని స్వరానికి లోబడి, ఆమె కష్టం ఉన్నా సరే ఆమె మనసులో నమ్మకం ఏంటంటే నా కష్టం దేవునికి తెలుసు. ఒకవేళ సేవకుడు అంత విజ్ఞత కలిగిన వాడు, అంత వివేచన కలిగిన వాడు, ఒక విధవరాల దగ్గర ఏమి తిండి లేక చచ్చిపోటాక సిద్ధంగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగే అంత విచక్షణ లేనివాడా ఈ ప్రవక్త? కానీ ప్రవక్త ఆలోచన అంటే తెలుసా? దేవుడు నన్ను అడగమన్నాడంటే వారి పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉంది. హీ నోస్ ద సిచ్యువేషన్. అక్కడ ప్రవక్త గమనించిందని తెలుసా? దేవునికి నేనున్న పరిస్థితి తెలుసు, దేవునికి ఆమెన్న స్థితి కూడా దేవునికి తెలుసు. ఈరోజు నీ స్థితిగతులన్నీ దేవునికి తెలుసు. అలా ఎవరైతే ఆయనకు తెలుసని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి మీ జీవితాన్ని సమర్పించుతారో అక్కడ జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? అక్కడ తొట్టిలో పిండి తగ్గిపోలేదు, ఆ బుడ్డిలో నూనె ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. షీ హ్యాస్ అన్ అన్సీజింగ్ బ్లెస్సింగ్. ఇక ఏమాత్రం ఎడతెరుపులే ఆశీర్వాదం ఆమె జీవితంలోకి వచ్చింది. ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ నోస్ మై సిచ్యువేషన్, God knows my poverty, God knows my difficulties, and there is a God who can lift you even from the pit. మన దేవుడు నా స్థితిగతులను ఎరిగిన వాడని నువ్వు నమ్మగలిగితే, నీవు నమ్మిన దేవుడు నీ పరిస్థితిని కొదవలో నుంచి సమృద్ధిలోనికి ప్రభుని తీసుకొస్తాడు దేవుడు. కొన్ని వాక్యాలు అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు మనకు తెలిసే మన పరిస్థితులే కాదు, దేవుడికి ఏం తెలుసో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయనకు నీ హృదయము తెలుసు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషుల లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదును రాజుగా ఎంచుకోవటానికి సమూయేలు ఎవరిని చూస్తున్నాడు? ఆ యెషయా కుమారుల్లో ఉన్నటువంటి వారిలో పొడగరి ఎవరో, బలవంతుడెవడో చూస్తున్నాడు. కానీ దేవుడు చూసేది ఏంటి తెలుసా? ఆంతర్యాన్ని చూచేటటువంటి దేవుడు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ హృదయాన్ని చూచినప్పుడు నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా, నీ హృదయము దేవునికి అంగీకార యోగ్యమైనదిగా, నీ హృదయము దేవుని తట్టు తిరిగిన హృదయముగా ఉన్నట్లయితే ఆ హృదయం గురించి దేవుడు ఏమంటే తెలుసా? ఆ హృదయాన్ని చూచిన దేవుడు దావీదును హెచ్చించినట్లుగా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటి తెలుసా? హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ డిఫికల్టీస్. ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తే హాగరు అరణ్యములో ఉంది. హాగరు యొక్క స్థితి దేవునికి తెలుసు. హాగరున్న జీవన్మరణ సమస్య దేవునికి తెలుసు. ఆయన నిన్ను ఎరుగును. ఆయన నువ్వు చేస్తున్న పాపము దేవునికి తెలుసు, నువ్వు చూస్తున్న వ్యర్థమైనవి ఆయనకి తెలుసు, నీ జీవితంలో అనుభవిస్తున్న కరువు తెలుసు, నీ జీవితంలో వ్యాధి తెలుసు, నీ హృదయంలో కపటం తెలుసు, నీ హృదయంలో యథార్థత కూడా ఆయనకు తెలుసు, నీవు నడుచు మార్గములు కూడా ఆయనకు తెలుసు. కనుక నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తుంటే శిక్షించడానికి దేవుడు సిద్ధంగా లేడు, కానీ నీ మార్గములు సరిచేయుటకు ఆయన నీ కొరకు ప్రత్యక్షమవుతున్నాడు. నీ కరువులో ఉంటూ చూసి వెక్కిరించడానికి ఆయన లేడు, కానీ నీ కరువును రూపుమాపి నీకు సమృద్ధిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
నీ జీవితపు హృదయమంతా హృదయ కాఠిన్యముతో హృదయ మాలిన్యం నింపబడితే ఆ మలినమైన హృదయం శిక్షించడం కోసం ఎదురు చూడలేదు, కానీ ఆ హృదయమును కడిగి శుద్ధి చేసి నిర్మలుడిగా మార్చి ఆయనకి ఇష్టడుగా చేసి దావీదుని హెచ్చించినట్లుగా మనల్ని హెచ్చించడానికి ఆయన మన హృదయాన్ని పరిశీలించి చూస్తున్నాడు. ఆయన నిన్ను ఎరుగును. ఆమేన్. ఈరోజు ఎంతమందికి తెలుసు నీ దేవునికి నిన్ను గురించి తెలుసని? నీ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసా? నీకు తెలుసా? నీ ఉన్న స్థితి గురించి తెలుసని తెలుసా నీకు? దేవుడు తెలిసి ఊరకుండేవాడు కాదండి. ఆయన మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు 30:21లో, ఆయన మన మార్గములన్నీ ఆయనకు తెలుసు. ప్రభువా, నా మాటను వెరుగుదువు, నా ప్రవర్తనని వెరుగుదువు, నా మార్గమును వెరుగుదువు, కానీ నా మార్గములని ఉండేదను, నా మార్గములని పయనించేదను అనుకుంటే అప్పుడు ఈ పాట పాడకూడదు. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియని పాడకూడదు. నేను వెళ్ళే మార్గం నా ఇష్టమే, నీకు అనవసరం అని పాడాలి. ఆ మార్గములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అది ఇరుకైనా శ్రమైనా, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, నా యేసయ్య శ్రమల మార్గంలో ప్రయాణం చేసిన నిన్ను సువర్ణముగా మార్చేవాడు మన ప్రభువైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు 40 ఏండ్లు వాళ్ళు శ్రమలు అనుభవించినప్పుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును గనుక ఇక మీదట మీ శ్రమ దినములు దుఃఖ దినములు సమాప్తమై నేను చూపించిన వాగ్దాన దేశములోకి మీరు ప్రవేశించబోతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మార్గములను ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్థితిని ఎరిగినవాడు, మన పేరుని ఎరిగినవాడు, మన హృదయాన్ని ఎరిగినవాడు, ఆయన మన మార్గములను ఎరిగినవాడు. కానీ ఈరోజు ప్రభు అంటున్న మాట, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆయన నీ మార్గములను ఎరుగును, నీ హృదయమును ఆయన ఎరుగును, నీ స్థితిగతులు ఆయనకి తెలుసు. కనుక జాగ్రత్త, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాలు చెప్తున్నాడు, ఆయన మిమ్ములను ఈ 40 సంవత్సరములు మీ అరణ్య యాత్ర నేను ఎరుగుదును అన్నాడు. ఈ అరణ్య యాత్రలు ఏమున్నాయి? అవిధేయత ఉంది, విగ్రహారాధన ఉంది. అంత మాత్రమే కాదండి, వారి ఆరాధన కూడా ఉంది, వారి భక్తి ఉంది. ఈ 40 సంవత్సరాలు కొనసాగిన వారి విశ్వాసం ఉంది, వారి విధేయత ఉంది. ఈరోజు ప్రభు మనల్ని చూచినప్పుడు అనాలి, నీ విశ్వాసం నెరుగుదును, నీ భక్తిని నెరుగుదును, దేవుని కొరకైన అపేక్షని నెరుగుదును, ప్రభు కొరకైన శ్రద్ధని నెరుగుదును, దేవుని నీకున్న క్రమశిక్షణని నెరుగుదును. అందుకే నీ చేతి కార్యములను సఫలం చేస్తా అని ప్రభు చెప్పే విధంగా మనకు ఉండాలి. మూడవదిగా, నేను నీకు తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నేను నీకు తోడై ఉండేదను. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రపంచంలో అతి భయంకరమైన శిక్ష ఏదైనా ఉందంటే ఒంటరితనం. చెప్పండి, ఏంటది? ఒక్కలే ఉండాలంటే 1 రోజు ఉండగలం, 2 రోజులు ఉండగలం. కొంతమంది డోంట్ డిస్టర్బ్ అంటాం. అదే 3 రోజుల్లో గదిలో పెట్టామనుకోండి అండి, తర్వాత డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఉండరు, పిచ్చెక్కిపోతుంది. ఒక గదిలో ఇవాళ తిహార్ జైల్లో కానీ, ప్రపంచంలో పెద్ద పెద్ద జైల్లో కానీ వాళ్ళకేసే శిక్ష అని తెలుసా? ఏం చేయాలనే ఓ చీకటి కొట్లో పడేస్తారు, తీసుకెళ్ళి నెలలో ఒకసారి బయటికి తీసుకొస్తారంట. బయటికి తీసుకురాక్కర్లా, మనమైతే అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతాం. కానీ అలాంటిది మనకు ఒక వ్యక్తి తోడుగా ఉన్నంటే ధైర్యం. అవునండి, ఒక వ్యక్తి తోడుగా ఉన్నంటే ధైర్యం. అదే తోడుగా ఉన్న వ్యక్తి బలవంతుడైతే ఇంకా ధైర్యం, తోడుగా ఉన్నంత ధనవంతుడైతే ఇంకా ధైర్యం, తోడుగా ఉన్న సమర్థుడైతే ఇంకా ధైర్యం. కానీ దేవుడు అంటున్న మాట, నీకు తోడు ఒక ధనవంతుడినో, ఒక సమర్థుడినో, ఒక తెలివిగా వల్ల ఆయన అంటున్నాడు, ఎవరో దూతలను పంపలా. దేవుని వాక్యం చెప్తుంది, నేను మీకు తోడై ఉన్నాను. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ వాంట్ టు బి విత్ యూ. ఇశ్రాయేలు జీవితంలో ఇంతకు ముందు లేని వారి జీవితంలో కొత్త అనుభవం తెలుసా? ఇంతకుముందు వాళ్ళ మధ్య ఏముంది? ఆయన సన్నిధికి గుర్తుగా మందస్సం ఉంది, ఆయన సన్నిధి గుర్తుగా మేఘస్తంభం ఉంది, ఆయన సన్నిధిగా అగ్నిస్తంభం ఉంది. అగ్నిస్తంభం కదలగా వారికి కదిలారు, మేఘస్తంభం కదలగా వారికి కదిలారు.
వారి జీవితంలో దేవుడే వారి తన సన్నిధి మందసం రూపంలో వారి మధ్య ఉంచాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, ఈ 40 సంవత్సరాలు మీ ప్రయాసను చూచాను. ఇక మీకు అగ్నిస్తంభము కాదు, ఇక మీకు మేఘస్తంభము కాదు, ఇక మందస్సము కాదు, ఇక నేనే మీకు తోడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, ఐ యామ్ గోయింగ్ టు బి విత్ యూ. ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు ఉండగా, అందుకే దావీదు అంటాడు, నీవు నాకు తోడుగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లా. అంటే ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనం అన్ని లోకంతో ఉంటామని అర్థం. లోకం కాకుండా దేవుడు మనకు తోడుగా లోకంలో ఏమి మనం ఆశించమని అర్థం. దావీదు మా ప్రార్థన ఎంత శ్రేష్టమైన ప్రార్థన తెలుసా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదయ్యా. ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత, దేవుని సన్నిధి యొక్క మాధుర్యం, దేవుని సన్నిధి యొక్క సమర్థత, దేవుని సన్నిధి యొక్క ఔన్నత్యాన్ని పూర్తిగా అవపాసన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు భక్తుడే. అందుకంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, గాఢాంధకారపు లోయలో సంచరించినను. హీ నో హూ గాడ్ ఈస్. ఆయనతో ఉన్న దేవుడు ఎవరని తెలుసు కాబట్టి అంతఃపురము కంటే రాజరికం కంటే నాకు దేవుడు కావాలని కోరుకొని, నీవు నాకుండగా ఈ అంతఃపురం అక్కర్లా, ఈ వజ్రాలు వైడూర్యాలు అక్కర్లా, నీవు నాకు కావాలని దేవుడిని కోరుకున్నాడు దావీదు. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఒక్క వరం అడిగి తిని, దావీదు అంతఃపురంలోకి రాగానే తను ఇదివరకు గొర్రెలు కాసుకునేవాడు, ఇప్పుడు ప్రజలను కాయాలి. ఇప్పుడు ఏం కావాలి? సైన్యం కావాలి. ఇప్పుడు ఏం కావాలి? డబ్బు కావాలి. ఇప్పుడు ఏం కావాలి? పొరుగు దేశాలకి మిత్రత్వం కావాలి, అందరి సహకారం కావాలి, శత్రువులు మిత్రులుగా కావాలి. కానీ దావీదు అన్నాడు, ఒక్క వరం అడుగుతున్నానయ్యా, నా దేశంలో సుభిక్షంగా ఉండే కృపివు, నా దేశంలో ధనం ఇవ్వు, నా దేశంలో క్షేమం ఇవ్వు. ఇవేం అడగల దావీదు అని ఒకే ఒక్క మాట అని తెలుసా, ఒక్క వరం అడిగితేని నా జీవితాంతం నేను నీ సన్నిధిలో ఉండాలి ప్రభు అని ఒకే ఒక్క వరం ప్రభుని అడిగాడు. ఎందుకంటే ఇన్ గాడ్ వీ కెన్ ఫౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని ద్వారా, దేవుని మూలముగా, ఆయన ద్వారా మనకన్నీ యేసుక్రీస్తులో సమకూర్చబడతాయి. ఆయన మనల్ని పట్టుకొని నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా, మన ముందు ఏ అడ్డుబండైనా సరే తొలగిపోతుంది, ఏ శత్రువైనా ఓడిపోతాడు, ఏ పరిస్థితి ప్రతికూలతలైనా తొలగిపోతాయి. శాంతికరమైన జలములకు నడిపించబడతాం. గాఢాంధకారపు లోయ అయినా సరే ఆయన మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన మనతో ఉంటే మనకి ఎవడు మనలను ఆపలేడని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ దినమందు నాయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ నెల ప్రారంభంలో నాయన మమ్మల్ని చూస్తున్న దేవుడు అని మేము భయపడక, అలసిపోక, కృంగిపోక, నువ్వు మా జీవితంలో సమృద్ధి ఇచ్చే దేవుడు ఉన్నావని విశ్వాసంతో మా చేతి కార్యములు సఫలపరిచే దేవుడు నీవు నమ్మి ప్రభువా మేము ముందుకు సాగే కృప దయచేయండి. మా బలహీనతలో మీరు మాకు తోడుగా ఉండండి. మాకు జయాన్ని ఇవ్వండి, ఓటమిని తీసివేయండి, సమృద్ధిని మా జీవితంలో దయచేయండి. ఈ నెలంతా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా ఓటమిని తీసివేసి సమృద్ధిని యేసునామములో దయచేయండి. మీ దీవెనలకు పాత్రులుగా మమ్మల్ని చేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొంది మమ్మల్ని ఆనందింపజేసి దీవెనలకు పాత్రులుగా మమ్మల్ని చేయమని, నీ కనికరం మాతో ఉంచి మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.